ఇక్కడ ఒక చెల్లి ఉంది. అప్పుడే కొత్తగా మందిరానికి వస్తుంది. ఆ చెల్లి మంచి చక్కగా అందంగా ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ భర్త అనారోగ్యంతో హాస్పిటల్ పాలైపోయాడు. బ్రతుకుతాడో చచ్చిపోతాడో డాక్టర్లు చెప్పలేకపోతున్నారు. ఆ బ్లడ్ క్లాట్ అయ్యి అది గుండెకు రివర్స్ కొట్టి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో చెప్పలేం. భర్తను బ్రతికించుకోవటానికి 6 నెలల పాటు హాస్పిటల్కి వెళ్ళటం రావటం, తినటానికి తిండి లేదు. ఎక్కడో వాళ్ళ తల్లిదండ్రులు తోబుట్టువులు ఉంటే వాళ్ళు పంపించే డబ్బులతో భర్తకు ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఇంటద్దె కట్టలేక, పిల్లలిద్దరినీ చదివించుకోలేక ఎంత ఆర్థికంగా చితికిపోతూ అల్లాడిపోతూ ఉండేదో. ఆ బిడ్డ ఒకరోజు నేను సేవకురాలు వెళ్తే ఆ బిడ్డ సాక్ష్యం చెప్తా ఉంది. నా భర్తకు ట్రీట్మెంట్ చేయించడానికి నిమ్స్ హాస్పిటల్కి నేను బస్సులో వెళ్తూ ఉంటే, రెగ్యులర్గా అదే బస్సులో వెళ్తూ వస్తూ ఉంటే కొంతమంది పోకిరోళ్ళు నాతో తప్పుగా ప్రవర్తించడం ప్రారంభించారు. వెకిలిగా చూడటం ప్రారంభించారు. నా దయనీయ స్థితిని చూసి డబ్బు ఎరగా వేసి నన్ను లోబరుచుకోవాలని ప్రయత్నం చేశారు. నిజంగా ఆ పరిస్థితిలో నాకు డబ్బు చాలా అవసరం. కనీసం నా పిల్లల కడుపు నిండా భోజనం కూడా పెట్టుకోలేని పరిస్థితి, ఇంటద్దె కట్టుకోలేని పరిస్థితి, డబ్బు చాలా అవసరం. లోకపు స్త్రీలైతే శరీరాన్ని నమ్ముకొని డబ్బు సంపాదించుకొని ఈ భర్త వీడు బ్రతుకుంటాడో చనిపోతాడో తెలియదు, నా సుఖమేదో నేను అనుభవిద్దామని చెప్పి తప్పుడు త్రోవలకు వెళ్ళాల్సిన స్త్రీ వెళ్లకుండా దేవుని మాటకు లోబడి బ్రతుకు కాలమంతా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి ప్రధాన. ఇక్కడ ఒక చెల్లి ఉంది. అప్పుడే కొత్తగా మందిరానికి వస్తుంది. ఆ చెల్లి మంచి చక్కగా అందంగా ఉంటుంది. అయితే కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ భర్త అనారోగ్యంతో హాస్పిటల్ పాలైపోయాడు. బ్రతుకుతాడో చచ్చిపోతాడో డాక్టర్లు చెప్పలేకపోతున్నారు. ఆ బ్లడ్ క్లాట్ అయ్యి అది గుండెకు రివర్స్ కొట్టి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో చెప్పలేం. భర్తను బ్రతికించుకోవటానికి 6 నెలల పాటు హాస్పిటల్కి వెళ్ళటం రావటం, తినటానికి తిండి లేదు. ఎక్కడో వాళ్ళ తల్లిదండ్రులు తోబుట్టువులు ఉంటే వాళ్ళు పంపించే డబ్బులతో భర్తకు ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఇంటద్దె కట్టలేక, పిల్లలిద్దరినీ చదివించుకోలేక ఎంత ఆర్థికంగా చితికిపోతూ అల్లాడిపోతూ ఉండేదో. ఆ బిడ్డ ఒకరోజు నేను సేవకురాలు వెళ్తే ఆ బిడ్డ సాక్ష్యం చెప్తా ఉంది. నా భర్తకు ట్రీట్మెంట్ చేయించడానికి నిమ్స్ హాస్పిటల్కి నేను బస్సులో వెళ్తూ ఉంటే, రెగ్యులర్గా అదే బస్సులో వెళ్తూ వస్తూ ఉంటే కొంతమంది పోకిరోళ్ళు నాతో తప్పుగా ప్రవర్తించడం ప్రారంభించారు. వెకిలిగా చూడటం ప్రారంభించారు. నా